వైసీపీ నేత పోతిన మహేష్ వ్యాఖ్యలు వంగవీటి రాధాపై పూర్తి స్థాయిలో వినిపించారు. కాపు ఉద్యమ నేతగా వంగవీటి రంగా గారు తమ తైన శైలిలో ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలను బాటపట్టారని, అదేవిధంగా వంగవీటి రంగా గారి తనయుడుగా వంగవీటి రాధ ప్రజల్లోకి ఎందుకు రావటం లేదు, ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటాలు చేయట్లేదు, కాపు ఉద్యమ రిజర్వేషన్లపై ఎందుకని ఆయన ముందుకు అడుగు వేయలేకపోతున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ పూర్తి స్థాయిలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ గురించి ప్రభుత్వంతో అధికార పార్టీలో ఉన్న వంగవీటి రాధ ఎందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే విజయవాడలో వంగవీటి రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఆయన విజయవాడ నగరంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తారు, లేదంటే వంగవీటి రంగా గారి దగ్గర ఆవిష్కరణలు మాత్రమే బయటకు వస్తారు, కానీ మిగతా సమయంలో పేద ప్రజల కోసం ఎప్పుడు బయటికి రాని సందర్భాలు కనిపిస్తున్నాయని అభిమానులు కూడా చెప్తున్నారని, అదేవిధంగా కాపు కులానికి సంబంధించిన కాపు వర్గానికి సంబంధించిన వారు కూడా బాధపడుతున్నారని సందర్భంగా చెప్పారు. ఇంకా కొన్ని ఆయన ఆరోపణలు చేశారు, అవి కూడా చూద్దాం. కాపు సామాజిక వర్గ నేతగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని అదే చెప్పుకొని వచ్చారు. కాపు రిజర్వేషన్ కోసం వంగవీటి రంగా కొన్ని ఉద్యమాలు చేశారని, అదేవిధంగా తనయుడు రాధా ఎందుకు ఉద్యమకారుడుగా బయటకు రావట్లేదని సూటిగా ప్రశ్నించిన సందర్భాలు అయితే ఆయన రంగా ఉద్యమ వారసుడిగా ఆయన ఏం చేస్తున్నారు ప్రజలకి అని సూటిగా ప్రశ్నలు కూడా గుప్పమనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో వంగవీటి రాధా తన అభిమానులకు దూరంగా ఉంటున్నారని ప్రజల్లో కూడా వినిపిస్తున్న సందర్భాలు అయితే ఆయన పూర్తి స్థాయిలో వైసీపీ నేత పోతిన మహేష్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాటల్లోనే, పోతిన మహేష్ మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతూ ఉన్నారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లేదు. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు. రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ, భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ, తోడుగా ఉంటున్న బడుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావట్లేదు. ఏనాడు ప్రజా సమస్యల పట్ల కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది. ఎప్పుడు విగ్రహ ఆవిష్కరణలకి, ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం కానీ, ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల కానీ రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా నాలాంటి రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు రాధా గారు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు. రంగా గారి పేరు మీద ఒక చిన్న జిల్లా ఏర్పాటు గురించి కానీ, ఒక సంక్షేమ పథకం పేరు పెట్టించడం మీద కానీ, ఒక స్మృతివనం ఏర్పాటు మీద కానీ మాట్లాడకుండా కేవలం ఆయన పదవి గురించే మాట్లాడుకుంటున్నారంటే నిజంగా ఇది నాకైతే చాలా ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తుంది. ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తుంది. రంగా గారికి మాత్రం బడుగు బలహీన వర్గాల తరఫున పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించారు. కానీ రాధా గారు మాత్రం పెట్టుబడిదారుల కోసం, పెత్తందారుల కోసం, వైట్ కాలర్ నేరస్తుల కోసం నిలబడినటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఆయన
వ్యక్తిగతపరమైనటువంటి అంశాల గురించి, పదవుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ వెళ్ళి ఈ రోజున కాపు సామాజిక వర్గ అభివృద్ధి సంక్షేమం మీద నిజంగా మాట్లాడకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. మేము రంగా గారు లాంటి పోరాట యోధుడిని చూసి స్ఫూర్తి పొంది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ రోజున మాకు పదవి ఉందా, కానీ మాకు సీటు రాకపోయినా 7 నెలలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. బుడమేరు వరదల సమయంలో బయట ఉన్నాం. నిన్న జక్కంపూడి రైతుల కోసం పోరాటం చేశాం. మల్లవల్లి భూముల్ని సందర్శించాం. ప్రేమోన్మాది ఘటనలో ఇదే ప్రాంతంలో ప్రేమోన్మాది ఒక తండ్రిని చంపేస్తే స్పందించాం. ఇలాగ అనేక అంశాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు పదవి ఉందా, బాధ్యత ఉంది. రంగా గారి నుంచి స్ఫూర్తి పొందిన మాకు ఇలాంటి ప్రజా సమస్యల మీద మాకెక్కడ కూడా పదవుల మీద వ్యామోహం లేదు కనుకే మళ్ళీ మేము సీటు రాకపోయినా మేము ఇలా పోరాటం చేయగలుగుతాం. నేను రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తాను. నాలాంటి బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సంపూర్ణంగా గుండె లోతుల్లోంచి విశ్వసించాం. కానీ మీరు మాలాంటి వ్యక్తుల అంటే బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వాళ్ళకి చేతులు కలపడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.